నమస్తే అండి, మీ పేరు? నా పేరు శేఖర్ అన్న. ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? చాలా దూరం నుంచి వస్తున్నారు అనుకుంటా. చాలా దూరం నుంచి వస్తున్నాను అన్న. ఇప్పుడు మనది విజయనగరం జిల్లా రాజా మండలం అన్న. పవన్ కళ్యాణ్ గారు 2024లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళాలని రాజాం నుండి పిఠాపురం నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తున్నాను అన్న. 18 రోజులు అయింది ఈ రోజుకి. అక్కడ 15వ తేదీన బయలుదేరాను. ఈ రోజుకి పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అంత ఇష్టం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రంలో మార్పు రావాలన్నా. ఈ రోజు ఒక మంచోడు ఒక ఎలక్షన్ లో గెలవడానికి ఎంత బతిమాలి ఓట్లు అడగాల్సిన పని లేదన్నా. కానీ అతను బతిమాలి ఓటు వేయండి, నాకు మీకు మంచి చేస్తాననే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారినే చూస్తున్నాం మనం. మరేంటి పాపం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పిఠాపురంలో అయితే కడప నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఓటుకి 10,000 20,000 ఖర్చు చేస్తాం అన్నారు. మరి ఎలా గెలవబోతున్నారా పాపం పవన్ కళ్యాణ్ గారు? అంటే పోయినసారి 2 చోట్ల ఓడించారు కదా అన్న. 2 సార్లు ఓడించాము. ఇప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తుంది. టీడీపీ నాయకులు వర్మ గారు కూడా చాలా సహకరిస్తున్నారు. ఈసారి ఓటమి అనేది జరగదు పవన్ కళ్యాణ్ గారికి. పిఠాపురం అనేది స్థానికంగా ఇక్కడ ఉండిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ ఏంది స్థానికంగా ఉండే ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం గారు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నా పేరు రెడ్డిగా మార్చుకుంటాను అది ఇది అంటున్నారు అన్న. వాళ్ళ అమ్మాయి ఎవరు మొన్న మీడియాలో చెప్పారు, ఆ తప్పు అని ఆవిడే చెప్పింది. ఇంకా అంతకన్నా ఇంకా మనం ఇంకేం చెప్పి ఆ మాట చెప్తే ఆయన ఏమంటున్నాడంటే పెళ్ళైన తర్వాత నా ఇంటి పేరు మారిద్ది, నా ఇంట్లో ఆస్తులు కూడా రావు, ఆమె చెప్తే ఆమె మాట మీరు నమ్మకూడదు అని అంటున్నారు కదా. జగన్ అన్న ఇంట్లోనే 2 ఆడవాళ్ళు వ్యతిరేకత ఉంది, 3 ఆడవాళ్ళు. వాళ్ళ 2 చెల్లెలు, వాళ్ళ అమ్మ. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ కూతురు, ఈవిడే వ్యతిరేకత ఉంది. ఇంకేం చెప్తాం వాళ్ళకి? అయినా కానీ ఇప్పుడు విషయం చెప్తానా, 175 సీట్లు ఎందుకు తెలుసా ఇమ్మని అడుగుతున్నాడు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి 175 సీట్లు ఇస్తే సంపూర్ణ మద్దతే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ఇచ్చారు అని చెప్పడానికి మాత్రమే 175 సీట్లు అడుగుతున్నారు. ఈ రోజు రాష్ట్రం పరిస్థితి ఒక పక్కన హైదరాబాద్ వెళ్ళి చూడండి అన్న. 10,000 రూపాయలకి మన ఆంధ్ర నుండి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుండి పోయేటోళ్ళు చాలా మంది 10,000 చేస్తాను. ఇక్కడ తల్లిని పిల్లాన్ని పిల్లలు ఒగ్గేసి అక్కడ పని చేసుకుంటారు 10,000కి 12,000. అంటే ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు పథకాలు ఇస్తాను, ఒక పథకాల పేరు చెప్పుకొని వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు తప్ప నేను ఈ రోడ్లు వేసాను, నేను మాకు గెలిపించండి, లేకపోతే నేను ఈ రాష్ట్రానికి కంపెనీ తెచ్చాను మీరు నాకు గెలిపించండి, ఒక ఈ మెడికల్ కాలేజ్ తెచ్చాను మీరు గెలిపించండి ఎవరైనా ఏ మేనిఫెస్టోలో చెప్పమానండి? ఏ ఎమ్మెల్యే కూడా చెప్పడు. ఈ రోజు పిఠాపురం రోడ్లు కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకా ఏ విధంగా పెట్టుకుని ఎమ్మెల్యేలు ఓట్లు అడుగుతారండి? ఇంక ప్రజలు మొత్తం వన్ సైడ్ అయిపోయిందండి. ఓటు వేసేటప్పుడు మాత్రమే గ్లాసు గుద్దికి మన 3 ఉమ్మడి పార్టీలు మాత్రం గెలాలి. మెయిన్ అది ఎజెండా. మొత్తం మీద ఎన్ని సీట్లు రావచ్చండి అన్న? సీట్లు అనేది మనం చెప్పే అంత స్థాయి కాదు. గెలుపు అయితే కంపల్సరీ అన్న. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలుస్తారు. పైన నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎంత రక్షిస్తున్నారో మనకు తెలుసు. కొంతమందికి తెలీదు దేశం గురించి ఏంటో ఏదో అని తెలీదు. దేశం ఈ రోజు మన ఒక గర్వంగా పక్క దేశం ఏమంటున్నారు తెలుసా? ఇండియా అంటే ఒక లెవెల్లో ఉంది ఈ రోజు. అలాగ ఉందంటే అది నరేంద్ర మోడీ గారి దయ వల్లే ఈ రోజు మనం గర్వంగా ఒక భారతదేశంలో పౌరుడిగా తిరుగుతున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2024లో గెలిచి మళ్ళీ మనకు ఒక ప్రత్యేక హోదా ఇచ్చి ఒక కొత్త రాష్ట్రాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం ఈ ఉమ్మడి పార్టీని గెలిపించి. వస్తే భావితరాల భవిష్యత్తు అయితే బాగుంటుందని అంటారు. చాలా బాగుంటది అన్న. ఇప్పుడు చెప్పరన్నా, ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. చెప్పుకోవడానికి ఏది లేదు. పలానా కంపెనీ తెచ్చాను, పలానా ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను అని ఏ ఒక్క ఎమ్మెల్యే అని చెప్పేసి ఓట్లు అడగమనండి, ఎవ్వరు కూడా అడగలేరు. ఈ రోజు ఆటో వాళ్ళు పాపం పరిస్థితి గతకలకే పాపం నడుము నొప్పులు వచ్చేసి చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఈరోజు బయటికి వెళ్ళలేని పరిస్థితి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అందుకనే ఈ ఒక ఉమ్మడి పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అర్థం చేసుకొని గెలిపిస్తారని మరీ ఒక ఆంధ్ర పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మీరు చెప్పిందంతా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. నమస్తే అన్న, మీ పేరు? మంగారావు సార్. సార్, ఎలా ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే వంగ గీత గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలవబోతున్నారు? 90% పవన్ కళ్యాణ్ సార్. ఎంత మెజార్టీ ఉండబోతుందండి? 1,00,000 ఓట్ల మెజార్టీ ఉండొచ్చండి. 90,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ ఉండొచ్చండి. ఆయనకి పక్క ఆయనకు అవకాశం ఇస్తున్నారు ప్రజలందరూ. ఆయన
వేసినందుకు వాళ్ళందరూ కూడా మంచిగా చూస్తాడు. ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయండి? రోడ్లు అంటే బాగోలేదండి. ఆయన వస్తే మార్పు వస్తుంది అంతే. మరి ఇక్కడ ముద్రగడ్డ పద్మారావు గారు మొన్న రీసెంట్ గా ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను రెడ్డి అని పేరు మార్చుకుంటాను అన్నారు కదా సార్. అవన్నీ కామనే సార్, అవన్నీ పబ్లిక్ లో కామనే, ఏం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే జనంలో మార్పు వస్తుంది సార్. అతను మార్పు కోసం కదండి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన, లేకపోతే ఆయనకి రావడం పనే ఉంది. ఆయన సినిమాలు చేసుకుంటే బోల్డ్, మనందరూ బాగుపడుతూ మనందరూ భవిష్యత్తు మార్చడానికి ఆయన వచ్చాడు రాజకీయాల్లోకి, లేకపోతే ఆయన రావాల్సిన పని లేదు. అదండి. ఇక్కడ పొత్తు ఎలా ఉండబోతుంది? పొత్తుకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఎందుకంటే ఇంకా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారు పిఠాపురం మీద. పొత్తులో 175 సీట్లకు గాను పొత్తుకి ఎన్ని, అదే జనసేన బీజేపీ టీడీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? వస్తాయి సార్. మాక్సిమం అధికార పార్టీ ఇది అవుతుంది. జనసేన తెలుగుదేశం అధికార పార్టీ అవుతుంది రాష్ట్రంలో.